ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి, తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున రావటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించేయండి. బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, లేకపోతే డిఆర్డిఏ కానీ, డిఆర్డిఓలు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి ఐడిపిఎల్ కానీ, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు. కాబట్టి వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్ళొనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. మీరు చూడండి, ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతూ ఉన్నాయి. మీరు ఆ సంఖ్య చూస్తూ ఉంటే